అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. అమెరికా గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న లక్షలాది మంది వలసదారులకి ఓ గుడ్ న్యూస్. ట్రంప్ హయాంలో విదేశీయులపై అమలు చేస్తున్న వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ ఆంక్షలకి అమెరికా కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పుట్టిన దేశం ఆధారంగా వివక్ష చూపడం చట్టవిరుద్ధం అంటూ ట్రంప్ కీలక నిర్ణయాలని ఫెడరల్ జడ్జి కొట్టిపారేశారు. దీంతో నిలిచిపోయిన గ్రీన్ కార్డ్, వర్క్ పర్మిట్, పౌరసత్వ దరఖాస్తులకి మళ్ళీ మార్గం సుగమం కానుందా? వేలాది మంది భారతీయులకి ఇది నిజంగానే బిగ్ రిలీఫ్ కాబోతోందా? అసలు కోర్టు ఏమంది? ట్రంప్ విధానాలకి ఎందుకు ఇంత పెద్ద ఎదురు దెబ్బగా భావించాల్సి వస్తోంది? అమెరికాలో స్థిరపడాలంటే లక్షలాది మంది విదేశీయులకి గ్రీన్ కార్డు ఒక్కటే కల. కానీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక ఇమిగ్రేషన్ పాలసీలు మరింత కఠినతరం అయ్యాయి. దాదాపు 39 దేశాలకు చెందిన వలసదారుల గ్రీన్ కార్డులు, వర్క్ పర్మిట్లు, ఆశ్రయం, పౌరసత్వ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియని వివిధ కారణాలతో నిలిపివేశారు. దీంతో ఇప్పటికే చట్టబద్ధంగా అమెరికాలో ఉన్న వేలాది మంది అనిశ్చితిలో పడిపోయారు. వారి భవిష్యత్తు ఏంటన్న ప్రశ్న నెలకొంది. ఈ నిర్ణయాలని సవాల్ చేస్తూ బాధితులు కోర్టుని ఆశ్రయించగా తాజాగా రోడ్ ఐలాండ్ ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారించిన ఫెడరల్ కోర్టు చీఫ్ జాన్ మెకానెల్ ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని విధానాలపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులు అమెరికా కాంగ్రెస్ రూపొందించిన చట్టాలను పాటిస్తున్నప్పుడు వారు ఏ దేశంలో పుట్టారో అనే కారణంతో మాత్రమే వారి దరఖాస్తులను నిలిపివేయడం సమర్థనీయం కాదు అని స్పష్టం చేశారు. USCIS తన అధికార పరిధిని మించి వ్యవహరించిందని కోర్టు అభిప్రాయపడింది. చట్టబద్ధంగా దాఖలైన దరఖాస్తుల్ని దేశం ఆధారంగా వివక్ష చూపుతూ నిలిపివేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. ఈ తీర్పుతో ఇప్పటి వరకు నిలిచిపోయిన అనేక గ్రీన్ కార్డ్, వర్క్ పర్మిట్, పౌరసత్వ దరఖాస్తులపై మళ్లీ చర్యలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వేలాది మంది విదేశీయులకి ఊరట లభించనుంది. ముఖ్యంగా కుటుంబాలతో కలిసి అక్కడ స్థిరపడాలని ఆశిస్తున్న వారికి ఈ తీర్పు ఆశాకిరణం. ట్రంప్ కఠిన వీసా, ఇమ్మిగ్రేషన్ విధానాలకు ఇది గట్టి ఎదురుదెబ్బగా ఇమ్మిగ్రేషన్ నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి పుట్టిన దేశం ఆధారంగా వివక్ష చూపలేమని అమెరికా కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం ఈ తీర్పుపై పైకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం వలసదారులకి ఇదొక కీలక విజయం. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రభుత్వం అప్పీల్ చేస్తుందా? గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ పైన దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్న వివరాలు రాబోయే రోజుల్లో మరింత స్పష్టంగా తేలనున్నాయి.